మార్చి 4 మంగళవారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సిదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మార్చి 4 మంగళవారం, క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శశిఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్ష పంచమి రాత్రి 8 గంటల 6 నిమిషాల వరకు ఉంది. అశ్విని నక్షత్రం ఉదయం 9 గంటల 1 నిమిషం వరకు ఉంది. తదుపరి భరణి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున నేను తెల్లవారుజామున ప్రారంభమైన ఉదయం 6:47 నిమిషాల వరకు ఉంది. మరలా సాయంత్రం 5:57 నిమిషాల నుంచి 7 గంటల 27 నిమిషాల వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 2 గంటల 54 నిమిషాల నుంచి 4 గంటల 24 నిమిషాల వరకు ఉంటాయి. ఈ రోజున ఉదయం దుర్ముహూర్తం 8 గంటల 41 నిమిషాల నుంచి 9 గంటల 26 నిమిషాల వరకు, రాత్రి దుర్ముహూర్తం 10 గంటల 55 నిమిషాల నుంచి 11 గంటల 45 నిమిషాల వరకు. సిజేరియన్ ఆపరేషన్లు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి 11 గంటల 15 నిమిషాల సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్లు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా పగలు 11 గంటల 15 నిమిషాల సమయం అనుకూలంగా ఉంది. అందరూ ఒకసారి భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఈరోజు గ్రహచారం చూస్తే చంద్రుడు మేషంలో, గురువు వృషభంలో, కుజుడు మిథునంలో, రవి శని కుంభంలో, రాహు బుధ శుక్రులు మీనంలో, కేతువు కన్యలో ఉన్నారు. మేషరాశి. ఈ రోజున వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. షేర్ వ్యాపారులు బాగా జాగ్రత్తలు తీసుకోవాలి. మార్కెటింగ్ ఉద్యోగస్తులు కూడా తొందరపాటు నిర్ణయాలు ఆపాలి. ఉద్యోగ విషయంలో కొత్త ప్రయత్నాలు చేయొద్దు. వ్యాపార విషయంలో కూడా కొత్త ప్రయత్నాలకు వాళ్ళ అవకాశం ఇవ్వద్దు. అశ్విని నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలి. భరణి నక్షత్రం వాళ్ళకి వాహనాల విషయంలో చికాకులు ఉంటాయి. కృత్తికా నక్షత్రం వాళ్ళకి కుటుంబ విషయంలో చిన్న చిన్న చికాకులు కృత్తిగా 1వ పాదం వాళ్ళకి ఉండే అవకాశం ఉంది. వృషభ రాశి. చాలా తెలివిగా ఓర్పుగా ప్రవర్తిస్తారు, కానీ వాహనాలు నడిపే విషయంలో చికాకులు పడుతూ ఉంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగా ఇబ్బందికరంగా ఉంటాయి. ఎవరి వ్యవహారాలు ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. ఇవాళ గ్రహాలు రాజ్యలాభ స్థానాల్లో ఎక్కువగా ఉన్న కారణంగా లాభాలు ఇచ్చే అవకాశం ఉంది. చంద్ర సంచారం బాగాలేదు కాబట్టి మానసిక ప్రవృత్తిని బాగా కంట్రోల్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. కృత్తిగా 2, 3, 4 పాదాల వాళ్ళకి ప్రతి అంశం కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటుంది. మరి రోహిణి నక్షత్రం వాళ్ళు కొంచెం చంద్రుడు వ్యయంలో ఉన్న కారణంగా యంత్రాలు, పనిముట్లు వాడకంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి చాలా చక్కటి ఫలితాలు ఉండే అవకాశం ఉంది. మిథున రాశి. అన్ని పనులు చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. రాజ్యలాభ భాగ్యస్థానాల్లో 6 గ్రహాలు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఉండి ఇబ్బందులు పైకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఉన్నటువంటి కలహాలు, సమస్యలు వీటిని కూడా చాలా జాగ్రత్తగా సర్వీస్ చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. ఈ రోజున రేపు 2 రోజులు కూడా మీరు అవకాశాన్ని పురస్కరించుకుని దూర ప్రాంత ప్రయాణాలు విరమించండి. ఎవరి వ్యవహారాల్లో ఎక్కువ కలగజేసుకోవద్దు. మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి కుటుంబ ఉద్యోగ విషయాల్లో చిన్న చిన్న సమస్యలు ఉండే అవకాశం వస్తుంది. సరి చేసుకోగలుగుతారు. అలాగే ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని జాగ్రత్తగా లబ్ధి పొందే అవకాశం వస్తుంది. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. కర్కాటక రాశి. చాలా అద్భుతమైన రోజు ఈరోజు. ఆటంకాలు ఉంటాయి, అలాగే లాభాలు ఉంటాయి. మీరు ప్రయత్నాలు చేసేదానికి వెంటనే పనులు అవ్వలేదని చెప్పేసి బాధపడద్దు. ఆ పని పూర్తయ్యేదాకా ఓర్పుగా మీరు వెనకాలే పనిని సాధించుకుంటూ ముందుకు వెళ్తే చాలా లాభాలు పొందే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు బాగా వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం వస్తుంది. పునరుసు 4వ పాదం వాళ్ళకి ఆర్థిక, కుటుంబ వ్యవహారాల్లో సత్ఫలితాలు ఉంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. అలాగే ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఎంతో లాభదాయకమైన జీవితాన్ని గడిపే అవకాశం గోచరిస్తోంది. సింహరాశి. ఈ రోజున బహుజాగ్రత్తలు తీసుకోవాలి. అంతా బాగున్నట్టు ఉంటుంది. కుటుంబ సభ్యులతో మీకు స్నేహపూర్వకమైన వాతావరణం చాలా దూరం అయ్యే అవకాశం ఉంది. భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు చేస్తారు. రోజువారీ కార్యక్రమాలు, అవసరమైన కార్యక్రమాలు వదిలేసి ఇతర కార్యక్రమాల మీద దృష్టి కేంద్రీకరణ చేస్తారు. తద్వారా కొంచెం చికాకులు పెరిగే అవకాశం వస్తుంది. ఓ పక్కన పని ఒత్తిడి పెరుగుతుంది, ఓ పక్కన
పని చేద్దామనేటువంటి ఉద్దేశం లేకుండా ఇతర వ్యాపకాల మీద దృష్టి పెరుగుతూ ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు కూడా కొంచెం చికాకులను సృష్టించేవిగా ఉంటాయి. అలాగే స్నేహితులతో కలిసి చేసే పనుల్లో కూడా ఇబ్బందులు ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు వీళ్ళందరికీ కూడా రవి శని సంచార ఫలితం ప్రభావంగా పనులు ఆలస్యమై చికాకులు పడే అవకాశం ఉంది. మఘా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి. పుబ్బా నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో ఇబ్బందికరమైన ఘటనలు ఉంటాయి. ఉత్తర ఒకటో పాదం వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేకుండా సజావుగా కార్యక్రమాలను కూడా సమయపాలనతో పూర్తయ్యే అవకాశం గోచరిస్తూ ఉంది. కన్యా రాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మిత భాషణ, ఓర్పు చాలా చక్కగా ప్రదర్శిస్తారు. పనులు జాగ్రత్తగా పూర్తి చేసుకోవాలి, నాకు సానుకూలంగా పూర్తి చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్తారు. తద్వారా చాలా లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి ధైర్యయుక్తమైన బుద్ధితో ఎన్నో విజయాలు సాధించే అవకాశం ఉంది. హస్తా నక్షత్రం వాళ్ళకి పాత సమస్యల యొక్క పరిష్కారంలో చాలా సక్సెస్ఫుల్ రిజల్ట్స్ తీసుకునే అవకాశం ఉంది. చిత్తా నక్షత్రం వాళ్ళు 1, 2 పాదాల వాళ్ళు ఈ రోజున కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. తులారాశి ఈ రోజున ప్రతి పనిలోనూ కూడా ఏదో తెలియని ఒక అశక్తత ఏర్పడుతుంది. పని చేద్దామనేటువంటి ఉద్దేశం మీకు మానసికంగా తొలగిపోతూ ఉంటుంది. ఈ పని మొదలెడితే అవుతుందో అవదో, ఎందుకు దీనికోసం శ్రమ తీసుకోవడం అనేటువంటి భావనలు వెంబడిస్తూ ఉంటాయి. ఎవరు సహకరించే వాళ్ళు ఉండరు. ఆర్థిక ప్రోత్సాహం తక్కువగా ఉంటుంది. తద్వారా కొంచెం చికాకులు పడే అవకాశం వస్తుంది. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సమస్యలు ఉంటాయి. స్వాతి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిలోనూ కూడా బాగా ఇరిటేషన్ తెచ్చుకుంటూ ఉంటారు. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు చాలా బాగుండే అవకాశం ఉంది. వృశ్చిక రాశి ఈ రోజున చాలా అద్భుతమైన రోజు. వృశ్చిక రాశి వాళ్ళకి ధైర్యయుక్తమైన వృద్ధిని ప్రదర్శిస్తారు. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఈ రోజున చాలా చక్కటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తారు. అలాగే విశాఖ 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం శ్రమకి లోనవుతారు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం బాగా కనబడుతోంది. ధనురాశి కొంచెం స్నేహపూర్వకమైనటువంటి అంశాల్లో స్నేహితులతో కలిసి చేసే ప్రయత్నాల్లో ఇబ్బందికరమైన వాతావరణం తోడయ్యే అవకాశం వస్తుంది. కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. కుటుంబ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా ఈ రోజున మీ ఓర్పుగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. మూలా నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని చాలా తెలివిగా, ఓర్పుగా, సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు అవసరం అని చెప్పి సూచిస్తూ ఉన్నాం. మకర రాశి ఈ రోజున మకర రాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా సమయపాలనతో పూర్తవుతాయి. మీరు ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారో, ఏ విధంగా ఏ పని చేద్దాము అనుకుంటారో అదే రీతిగా వాటిని నిర్వహణ చేసి చాలా నిబద్ధతతో వ్యవహరించి లాభాలు అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం బాగుంటుంది, వ్యాపారం బాగుంటుంది, ఆర్థిక లావాదేవీలు, ఆరోగ్య విషయాలు కూడా చాలా బాగుంటాయి. కొత్త ప్రయత్నాలు చేస్తారు, కొత్త లాభాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. తదుపరి ఇందులో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ రోజున మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు బాగా గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత కుంభరాశి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. శని, రవి ఇంకా అనుకూలత తక్కువగానే ఉంది. బుధ, రాహు, శుక్ర, గురు సంచారాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా జన్మంలో ఉన్నటువంటి రవి, శని యొక్క సంచార ప్రభావమే ఒకళ్ళేమో పనికి ఉద్రేకాన్ని తీసుకొస్తారు, ఒకళ్ళేమో పనికి బద్ధకం తీసుకొస్తూ ఉంటారు, వాయిదా వేసే తత్వాన్ని తీసుకొస్తూ ఉంటారు. తద్వారా పనులన్నీ కూడా భ్రష్టుపడే అవకాశం వస్తుంది. కొంచెం ఓర్పుతో జాగ్రత్తతో ముందుకు వెళ్ళండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఇండైజేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోండి. కొన్ని పనులు సరిగా సమయపాలనలో జరగకపోయినా బాధపడే అవసరాలు లేవని చెప్పి సూచిస్తున్నాం. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ప్రతి వ్యవహారం మీద చాలా జాగ్రత్తగా సంచరించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి సూచిస్తున్నాం. మీనరాశి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా ఆటంకాలు ఎదురుతూ ఉంటాయి. తెలివిగా ఉంటారు, చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు, కానీ సమస్యలు మాత్రం వెంటాడుతూనే ఉంటాయి. కానీ జాగ్రత్తలు పడ్డ వాళ్ళు సుఖపడే అవకాశం ఉంది. అజాగ్రత్తగా, తొందరపాటుతనంగా ఉన్న మీనరాశి వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. ప్రధానంగా రుణ విషయంలో, ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు పాటించమని చెప్పి సూచిస్తున్నాం.
పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి మరి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా సమస్యాత్మకంగా నడుపుకునే అవకాశం ఉంది. రేవతి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం దత్సతు.